శివాయ గురవే నమః. శ్రీనివాస ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం చేయబోయే ఈ వీడియో కాళాష్టమి పర్వదినం కోసం మనం ఈ వీడియో చేయబోతున్నాం. అయితే ఈ కాళాష్టమి పర్వదినం జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజుని కాళాష్టమి పర్వదినం వచ్చిందండి. 14/6/2024 శుక్రవారం రోజున ఈ కాళాష్టమి పర్వదినం వచ్చిందండి. ఆ రోజున శని భగవానుడు కాలభైరవుడు ఎదురు బదులుగా వచ్చి లోక శ్రేయస్సు కోసం చర్చించుకుంటూ ఉంటారటండి ఆ అష్టమి రోజున. అందుచేత ఆ అష్టమి రోజున మనం ఏం చేయాలి అంటే కనుక ప్రధానంగా శనీశ్వరుడు గ్రహాల్లో మహాబలమైన గ్రహం. కాలభైరుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు. అందుచేత అష్టమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ శని భగవానుడికి ఆ కాలభైరుడికి ప్రధానంగా అర్చనా కార్యక్రమాలు చేయాలని మనకు శాస్త్రం చెప్పబడుతున్నది. అది ఎలా చేయాలి శనీశ్వరుడికి కాలభైరుడికి అని మనం తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శని భగవానికి మొట్టమొదటిగా చక్కగా నువ్వుల నూనె పోసి కాస్తంత నల్ల నువ్వులు బెల్లం చిమిడి కింద ప్రసాదంగా తయారు చేసి శని భగవానికి నివేదన చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని శని భగవానికి నమస్కారం చేసుకొని తర్వాత కాలభైరుడికి ఆరాధన కార్యక్రమం చేయాలండి. ఈ కాలభైరవ ఆరాధన కార్యక్రమం చాలా శ్రేష్టమైనది, చాలా ప్రధానమైనది. కాళాష్టమి రోజున కాలభైరుడికి అర్చనా కార్యక్రమం చేసి తర్వాత ఒక తెల్లని బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసి ఆ లోపల నుండి గుంజు చక్కగా తీసివేసి దాంట్లో 2 డొప్పల కింద తయారవుతుందండి. ఆ గుమ్మడికాయ 2 ముక్కలకు వస్తే ఆ గుంజు తీస్తే డొప్పలుగా తయారవుతుంది. ఆ డొప్పలలో వెప్ప నూనె పోసి ఆ తామర ఒత్తులు దాంట్లో వేసి ఆ ఒత్తులతో ఆ వెప్ప నూనె వేసి ఆ దీపారాధన కాలభైరుడి దగ్గరికి విధించి ఆ స్వామికి ప్రధానంగా ఇష్టమైన ప్రసాదం గారెలు, మినప్పప్పుతో తయారు చేసినటువంటి గారెలు. ఆ గారెలు మీ శక్తి మేరకు 9 కానీ 11 కానీ 27 కానీ ఆ కాలభైరుడికి నివేదన చేసి కాలభైరవాష్టకాన్ని పఠించి ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా కాలభైరుడిని స్మరించుకొని మీ శక్తి మేరకు 21 సార్లు కానీ అది 54 సార్లు కానీ అది 108 సార్లు కానీ ఈ కాలభైరవ మంత్రాన్ని పఠించి కాలభైరవాష్టకాన్ని చదివి ఆ దీపారాధనకి నమస్కారం చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఈ కాలభైరుడు మనకి ప్రసాదిస్తాడు. అందుచేత కాళాష్టమి పర్వదినాన్ని ఎవరు వదులుకోకుండా శని భగవానుడు కూడా అపమృత్యు దోషాలను పరిహారం చేస్తాడు కాబట్టి ఆ శని భగవానుడికి ఈ కాలభైరుడికి కూడా ఆ రోజున ప్రధానంగా అర్చనా కార్యక్రమం చేసి ఆ కాలభైరుడి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉంటారని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క వీడియోని నేను చేయడం జరిగిందండి. అందుచేత ఈ కాళాష్టమి పర్వదినాన్ని వదులుకోకండి. ఓం నమః శివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.